యాక్చువల్లీ ఆహాకి సంబంధించి స్పెషల్గా ఈ పాండమిక్లో స్పెషల్గా నేను మీకు థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ఈ మనకి జనరల్గా లైఫ్లో ఆహా అని చెప్పుకునే ఆ క్షణాలు ఇంకా ఎక్కువ ఉండాలని మనం కోరుకుంటుంటాం. కొంతమంది అయితే రోజు అనాలనుకుంటారు, కానీ మేమంటున్నాం లేదో తెలియదు, కానీ ఆహా వాళ్ళు మాత్రం రోజు మనతో అనిపిస్తున్నారు. కలర్ ఫోటో, ఒరే బుజ్జిగా లాంటివి చాలా ఒరిజినల్ వచ్చాయి. ఆల్ ఈజ్ వెల్ విత్ సుమా, లేకపోతే తమాషా విత్ హర్ష అంటూ టాక్ షోస్ వచ్చాయి. ట్రాన్స్, జల్లికట్టి లాంటి డబ్ ఫిల్మ్స్ వచ్చాయి. లిస్ట్ జస్ట్ గోస్ ఆన్ అండ్ ఆన్ అనుకుంటా. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు జరగబోయే ఈ స్పెషల్ అనౌన్స్మెంట్ గురించి, అసలు ఆహా గురించి, అంటే మొన్న ప్రెస్ మీట్లో అరవింద్ గారు ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇండస్ట్రీలో షూటింగ్స్ అన్నీ జరుగుతున్నాయని మీరందరూ కలకల్లాడుతూ అన్ని ప్రెస్ మీట్లకు ఇలా వెళ్తున్నారని. సో ఇండస్ట్రీలో 2 రకాల షూటింగ్లు జరుగుతున్నాయి, పెద్ద పెద్ద సినిమాలు జరుగుతూ ఉన్నాయి. ఓ పక్కన ఈ మధ్య కాలం మీరు వాటి కాదు, ఇంత కరోనా ఇంకా పోలేదు కదా, ఎందుకు ఆయన్ని అని ఆయన మీద కోపడ్డారట. పొద్దున చెప్తున్నాడు ఆయన, తీసుకుని ఇంటికి వెళ్ళి వస్తున్నారు అనమాట. అందువల్ల ఆ దారిలో ఉన్నారు, అందువల్ల కొద్దిగా లాగాల్సి వచ్చింది. కానీ మొదలు పెట్టేద్దాం. చెప్పడమే నేను, ఇది ఒక స్టార్ చేస్తేనే ఇది చేయాలి మనం, ఇది ఒక మంచి డైరెక్టర్ చేస్తేనే చేయాలి. ఈ 2 కెపాసిటీలు కలిపి ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ ప్రత్యేకతలను అంత మెయింటైన్ చేయడానికి కానీ ఒక మంచి దర్శకుడు కావాలి, ఒక మంచి హీరోయిన్ కావాలి. అందరూ కలిపి ఇలా ఆలోచించి తమన్నా గారు అయితే బాగుంటుంది అని అన్నారు. నాకు తమన్నా కొత్త, ఐ సీ మోర్ రైటర్ ఇన్ హిమ్. ఎక్సలెంట్గా రాస్తారండి. రాజశేఖర్ యాక్షన్ ఫిలిం టు the other subject you told me, which is, that's my biggest complaint. Director has stuck, why you are not? So biggest pictures, and then there is fantastic working with the team, Praveen Garu, Tamanna, Arvind Garu's banner and all of that. Very lucky to be part of this project. And you know, it's the story అనేది ఇది ఒక బుక్ బేస్డ్ బుక్. పేరు 8 Hours అని ఒక బుక్. ఇది ఫ్రెండ్ రాసింది. దాన్ని రైట్స్ కొని దాన్ని స్క్రీన్ ప్లే స్టోరీగా అడాప్ట్ చేసుకున్నాము. సో దట్ ఈస్ వాట్ దిస్ స్టోరీ ఈజ్ ఆల్ అబౌట్. అండ్ వీల్ టాక్ మోర్ అబౌట్ ఇట్ soon. But yeah, that's the story about. Ajit, you have to be here, Ajit. Why are you sitting there? Too much exposure to media already? So Arvind sir ki we've been interacting for the last couple of years on different scripts basically. Aha kosam okati pitch chesanu and he loved it. We were in the process of making it, develop చేస్తున్న టైంలో ఆయన అడిగితే లేదండి కథ బాగుంటే ఎవరిదైతే ఉంది if I can see myself doing it definitely అని. Then he sent me the script. కథ ఎవరు రాశారు అని అంటే ప్రొడ్యూసర్ who's going to produce this రాశాడు. ప్రొడ్యూసర్స్ కూడా కథలు రాస్తున్నారు అని I wasn't very sure అనమాట. Then I read the story and not the story but the screenplay basically. 8 episodes and loved it. అది జెన్యున్గా ఆనెస్ట్గా usually ఒకరి కథలు ఇంకొకరు నచ్చవు. But the first time I loved something that I read and I said sir definitely చేస్తానండి. It's a I could see when చదివేటప్పుడు I could see the visuals and I could see the narrative అనమాట. అండ్ ఒక OTT ప్లాట్ఫామ్కి ఒక సిరీస్కి ఉండాల్సిన అన్ని ups and downs and the sine wave, the curves, everything ఉన్నాయి అనమాట అందులో. మాకు దట్ ఈస్ వాట్ అరవింద్ గారు టు for bringing me this ఒకటి. I always wanted to work with him and then this is how it happened. రెండోది I need to say a few things about Pradeep as well. He's one of those, he's the new age producer who has written the story. కథ రాసి పొద్దున్న మాకన్నా ముందు సెట్ 1 గంట ముందు వచ్చి మా తర్వాత 1 గంట తర్వాత ఇంటికి వెళ్ళి I don't know how many hours he's sleeping right now. Last night 3 o'clock వరకు షూట్ చేస్తున్నాం మేము ఇక్కడ. సో ప్రాబ్లీ 4:30కి ఇంటికి వెళ్ళి ఉంటాడు, 5 o'clock పడుకో ఉంటాడు. మళ్ళీ 10 గంటలకల్లా మెసేజ్ వచ్చింది మమ్మల్ని అందరినీ లేపుతూ బేసికలీ. సో
So he's invested, a producer who's invested in his show, who loves his show, and అలా అంత ఇన్వెస్ట్ చేసినప్పుడు షోలో కనబడుతుంది how good or how beautiful the show is coming up. We're all excited, and Tamina garu cheppalsindi em ledu. She's a sweetheart, and we've been shooting nights, right, all nights for 30 days. And we're just loving it. We're just loving, every day we are kotta scene chesetappudu kotta energy. So I'm sad that it's ending very shortly, the shoot, but hopefully we'll all cherish the days that we've spent. I guess I'll leave the rest for the questions, I guess. Thank you so much. కరోనా స్టిల్ ఇన్ ఇట్ ఇంకా జరుగుతుంది. బట్ స్టార్టింగ్ విత్ అరవింద్ గారు సినిమాల వల్ల నేను ఒక యాక్టర్ నుంచి ఒక స్టార్ హీరోయిన్ అయ్యాను. హోప్ఫుల్గా ఈ షో తర్వాత ఒక స్టార్ నుంచి ఒక మంచి యాక్టర్గా పేరు తెచ్చుకుంటానని కోరుకుంటున్నాను. అరవింద్ గారు నాకు పర్సనల్గా చాలా చాలా ఇష్టం. బికాజ్ నేను ఆయన్ని చూసిన 10 years ముందు ఆయన ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఆయన ఎంతూజియాజం, స్క్రిప్ట్స్ని చూసే విధానం, టెక్నాలజీ ఎంత మారింది, ఆయన మార్పుతో సహా ఆయన కూడా ఆయన ఐడియాస్, ఆయన తీసుకొచ్చిన కాంటెంట్ చేంజ్ చేస్తూనే ఉన్నారు. సో ఓన్లీ బికాస్ ఆఫ్ యూ సర్, వీఆర్ యాక్టర్స్. మీరు కాంటెంట్ దాన్ని సపోర్ట్ చేస్తేనే ఒక యాక్టర్గా మేము ఆ కాంటెంట్ని పొట్టే చేయవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ గుడ్ కాంటెంట్. సినిమాలు ఉన్నా, డిజిటల్ కాంటెంట్ ఉన్నా, ఓన్లీ ఇఫ్ వీ హ్యావ్ good platforms to present our content, it makes a lot of difference. And of course, AHA is promising to give international standards of web shows. At least that is what our quest is. Ade mem try chestunnam to create that kind of content. Telugu cinema already nenu chala lucky. I've been a part of films in Telugu which have become famous all over the country and the world. And I feel like తెలుగు సినిమా, తెలుగు కాంటెంట్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ దాన్ని ముందు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. సో అండ్ ఐ నో 11th hour ఆన్ ద బేసిస్ ఆఫ్ స్క్రిప్ట్ హ్యాస్ దట్ పొటెన్షియల్. అండ్ ఫస్ట్ స్క్రిప్ట్ ఇన్ ద లాక్డౌన్ was 11th hour. That was the first script I heard during the lockdown. And appudu Pradeep garu, he's the writer also of the script and he show produce kuda chestunnaru. I have seen the script change and evolve till what it is now that we are shooting it. And Pradeep garu is like, appudu we used to see producers who used to be on set and who used to actually be like, do every small thing that adds to the film. And alanti producers honestly cheppalante in the past 10 years chala takkuva chusanu who are a part of the film making process. So a content to chala vallu connect ayi unnaru. So yeah, Pradeep garu has been like that in this project. But more than that, for me, he's extremely, again, a very special individual. Endukante నాకు corona వచ్చేటప్పుడు I was actually shooting here, and he was the person who took me to the hospital. చాలా చాలా కష్టం అయినా సరే అందరూ హ్యాపీగా మాస్క్ వేసుకుని శానిటైజేషన్ లెవెల్స్ ఫాలో చేసి షూట్ చేస్తున్నారు. ప్రవీణ్ గారుని ఫస్ట్ జూమ్ కాల్లో కలిసాను. బట్ యాజ్ ఐఎమ్ వర్కింగ్ విత్ హిమ్, ఒక్కొక్క రోజు ఐ అండర్స్టాండ్ that what a humble and simple person he is, and he has translated this script, the vision that he's bringing, the treatment that he's bringing to this is something నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేను. because whenever I hear the scene and then I hear how he's presenting it, అది చాలా బ్యూటిఫుల్గా ఆయన చూపిస్తున్నారు. సో ప్రవీణ్ గారు, it's been an absolute pleasure every day on set. And every time we get one shot right, it's like
ఒక ఫీలింగ్, ఒక చాలా హై ఫీలింగ్ ఉంటుంది. అండ్ ముఖేష్ గారు లైక్ ఫాలోయింగ్ ఆఫ్ టు స్లీప్ అండ్ లైక్ షుడ్ లుక్ గుడ్. సో థ్యాంక్ యూ ముఖేష్ గారు నన్ను సపోర్ట్ చేసినందుకు. And of course is Ajit sir, who's helping the whole team at AHA to bring out these press conferences, to conduct all this PR activity and make sure that every project gets its due. So it's a lovely team. నాకు చాలా హాయిగా ఉంది ఈ ప్రాజెక్ట్ మీద పనిచేయటం. అండ్ మీరు నాకు థ్యాంక్ యూ చెప్పారు, ఎందుకు తెలియదు. నేను మీకు నిజంగా చాలా పెద్ద థ్యాంక్ యూ చెప్పాలి, దట్ టు గివ్ మీ అ ప్రాజెక్ట్ లైక్ 11th Hour. It is a boardroom drama, and I think Praveen garu దీని గురించి మీకు ఇంకా కొంచెం చెప్తారు. You can understand that things are happening in the last minute anamata. So it happens overnight. Oka ratrilo oka company ni how she saves it. Not just being beautiful but being bold and being strong and being hard hitting basically. So that it's అంటే ఒక అమ్మాయి ఒక మ్యాన్స్ వరల్డ్లో హౌ షీ సర్వైవ్స్ అండ్ హౌ షీ మేక్స్ her dreams come true, puts it across. Sometimes you have to play the dirty game as well, but there is a very fine line between going bad and being righteous. So ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఆ లైన్ని టిప్ ఆఫ్ చేస్తుంటాం, ఒక్క అడుగు అటు పెడుతుంటాం. సో పెట్టినప్పుడు you need to have a guardian angel to tap emotions and what a woman goes through in today's life, in today's corporate world basically. Apart from, and it is a thriller actually. It is a thriller that happens over a night in a boardroom. So ఈ థ్రిల్లర్లో పరిగెట్టాలు, చేజ్లు, గన్ ఫైట్లు ఉండవు, బట్ కామ్గా కూర్చుంటారు, మాట్లాడుకుంటారు, బట్ ఇట్స్ a thriller. It's your heart will be racing అనమాట until the last minute. So that is the beauty, like I said indaka, the beauty is in the writing, in the way each episode is సో ఆహాలో ఒక పెద్ద ఈవెంట్ ఉంది. పెద్ద ఈవెంట్ అంటే నిజంగానే పెద్ద ఈవెంట్. ఆ ఈవెంట్లో ప్రత్యేకత ఏంటంటే ఆహా తీసుకోబోయే ఫ్యూచర్ షేప్, అందులో ఎవరెవరు కలుస్తున్నారు, ఎంతెంతమంది మంచి డైరెక్టర్లు, పెద్ద డైరెక్టర్లు వచ్చి ఆహాలో చేయబోతున్నారు. ఆహా దీపావళి నుంచి మళ్ళీ దీపావళి వరకు ఎన్ని షోస్ తీసుకురాబోతుంది, మీకు ఎంత మనోరంజకంగా అది ఉండబోతుంది అనే ఒక ఫంక్షన్ని, ఒక 2 hours ఫంక్షన్లో మేము ఇవన్నీ ప్రజెంట్ చేసి మిమ్మల్ని అందరినీ పిలిచి మీ అందరి ఆశీర్వచనములు కానీ మీ విషెస్ కానీ తీసుకోవాలని ఆ రోజు దీపావళి రోజున సంకల్పించాము. తప్పనిసరిగా దీపావళి రోజున మేము పెట్టే ఆ ప్రోగ్రాం అన్ని ఛానల్స్లో లైవ్ వస్తుంది, చూసి ఆనందించండి. థ్యాంక్ యూ. The lady in red and men in black come in. It will be a lot more. And please join us on 13th or Mana app to come and have celebrations of all about AHA. And that day, I promise you, Praveen and Tamanna will show you a lot more of 11th Hour as well.